మరిది తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మధ్య సాగుతున్న రచ్చ మరో లెవెల్ కి వెళ్ళింది. తన హత్యకి కుట్రలు అంటూ కొలికిపూడి ఆరోపించేదాకా వచ్చింది. ఈ అంశానికి సంబంధించి తాజా పరిణామాలు మనకు అందుతున్నాయి. తిరువూరు టీడీపీలో రాజకీయ మంటలు రేగాయి. కొత్త టర్న్ తీసుకుంది ప్రోటోకాల్ వివాదం. తన హత్యకి కుట్ర జరుగుతోందంటూ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ ఆరోపిస్తున్నారు. ఈ నెల 2న దాడులకి కుట్ర పన్నినట్టుగా ఆరోపించారు. ఎంపీ చిన్ని చుట్టూ ఉన్న వ్యక్తులు ప్లాన్ చేశారని కొలికిపూడి అనుమానం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే తీరుతో కార్యకర్తలంతా రోడ్డున పడ్డారని ప్రత్యర్థి వర్గం ఆగ్రహిస్తోంది. కొలికిపూడి సంస్కారహీనంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తప్పుడు పనులు చేసిన దళిత కార్డు వాడుతావా అంటూ ఎమ్మెల్యేకే ప్రశ్నలు వేస్తున్నారు. కొలికిపూడి వైసీపీ నేతలతో అంటకాగుతున్నారని ప్రత్యర్థి వర్గం ఆరోపిస్తోంది. కొలికిపూడిని భూమి మీద లేకుండా చేయాలని టీడీపీ నేత ఫేక్లా నాయక్ అన్నారు. దాడి జరుగుతుందని సమాచారం ఉన్నా తనకి సెక్యూరిటీ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు కొలికిపూడి. భయపెట్టాలనో ప్రయత్నం చేస్తే కొలికిపూడి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఎవరికి భయపడ్డు, దేనికి భయపడ్డు. చాలా మంది బలంగా అనుకునేది ఏంటంటే ఇక్కడ దాదాపు పెద్ద సంఖ్యలో పోలీసులు ఎందుకున్నారు. ఇంకో ప్రయత్నం కూడా జరుగుతుంది. నా గురించి నీచంగా పోస్టులు పెట్టించి, నా గురించి దారుణంగా తిట్టించి, ఆ పోస్టులు చూసి, ఆ వీడియోలు చూసి నేను స్పందించి, నేను ఆవేశపడి, నేను రెచ్చిపోతానేమో అని ఒక ట్రాప్ వేస్తున్నారు. ఈ నెల 2వ తేదీన తాను నెమలి వెళుతుంటే దాడులు జరగొచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు తన గన్మెన్ కి 15 సార్లు ఫోన్ చేశారని అన్నారు కొలికిపూడి. ఇంటెలిజెన్స్ వాళ్ళు దాదాపు ఒక 15 సార్లు మా గన్మ్యాన్కి ఫోన్ చేసి, సార్ ఎక్కడున్నారు, సారు నెమలి వస్తున్నారా, రావట్లేదా, ఎందుకంటే గొడవలు జరగబోతున్నాయి, దాడి జరిగే అవకాశం ఉంది అని మా గన్మెన్ సక్రు నాయక్తో మాట్లాడటం జరిగింది. అయితే నెమలి వెళ్ళేటప్పుడు ఈ విషయం నాకు తెలియదు. అలాగనే దాదాపు 4 గంటల పాటు కళ్యాణంలో కూర్చొని తిరిగి మళ్ళీ అర్ధరాత్రి 1:30 సమయంలో ఇంటికి వచ్చేంత వరకు కూడా ఈ విషయాలన్నీ నాకు తెలియదు. నేను ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మా ఇంటి దగ్గర తెలిసింది ఏంటంటే గొడవలు జరిగే అవకాశం ఉంది, సార్ మీద దాడి చేసే అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది. నన్ను విమర్శిస్తూ ఈరోజు ఏమన్నారంటే భూమి మీద లేకుండా చేయాలి అన్నారు. దాని అర్థం ఏంటంటే నా మీద దాడి చేయాలి, నాకు ప్రాణహాని కలిగించాలి అని. ఇవన్నీ కూడా ఒకసారి క్రోడీకరిస్తే నాకు అర్థమైంది ఏంటంటే నా మీద దాడి చేసి నన్ను అంతం చేయాలనే లక్ష్యంతో ఆ రోజు ఎంపీ గారి కార్యాలయంలో ఎవరో తిరువూరు స్థానిక నాయకుల్ని ప్రేరేపించారని నాకు అర్థమవుతుంది.